Can you feel the autumn breeze now? హలో ఎవ్రీవాన్. మన ఇండియన్స్కి స్విట్జర్లాండ్ తర్వాత అంత పాపులర్ డెస్టినేషన్ ప్యారిస్. ప్యారిస్లో హోటల్ ఇన్ఫర్మేషన్, ఐటినరీ ప్లానింగ్, వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అని. ఆల్ప్స్కి వెళ్ళే ప్లాన్ లేకపోతే కనుక ఏ టైం అయినా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఒకసారి డిసెంబర్లో, రీసెంట్గా అక్టోబర్లో వెళ్ళాం. 2 సార్లు కూడా ఈక్వల్గా ఎంజాయ్ చేశాం. క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో యూరప్ చాలా బాగుంటుంది. జాన్ అండ్ ఫెబ్ పీక్ వింటర్ టైం, స్నోఫాల్ పడచ్చు కాబట్టి ఈ మంత్స్ అవాయిడ్ చేస్తే బెటర్. జూలై అండ్ ఆగస్ట్ సమ్మర్ మంత్స్, ఎర్లీ సన్ రైజ్, లేట్ సన్సెట్ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇది పీక్ టూరిస్టీ సీజన్, ప్రైసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ టైం నుంచి టెంపరేచర్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతాయి. అక్టోబర్లో మినిమం టెంపరేచర్ అరౌండ్ 4-5 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. డిసెంబర్లో ఇంకా చిల్లీగా ఉంటుంది. వర్షాలు కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఈ టైంలో ప్లాన్ చేసుకునే వాళ్ళు మల్టిపుల్ లేయర్స్ ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్మల్ వేర్, థిక్ సాక్స్, సాలిడ్ బూట్స్, గ్లౌస్, అంబ్రెల్లాస్, జాకెట్స్ విత్ హుడ్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయాలి. జనరల్గానే యూరప్లో వెదర్ ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. పీక్ సమ్మర్ టైంలో కూడా వర్షాలు వస్తాయి. ఫ్రాన్స్కి ఇచ్చే వీసాని షెంగెన్ వీసా అంటారు. షెంగెన్ వీసా ఉంటే ఫ్రాన్స్తో పాటు ఇంకొక 26 కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. వన్స్ టూరిస్ట్ వీసాకి అప్లై చేసుకుంటే వీసా ప్రాసెసింగ్కి 10 to 15 క్యాలెండర్ డేస్ పట్టచ్చు. ఫ్రెంచ్ ఎంబసీ వీక్లో 4.5 days మాత్రమే వర్క్ చేస్తుంది. సో అట్లీస్ట్ 1 month ముందు అప్లై చేసుకుంటే మంచిది. షెంగెన్ టూరిస్ట్ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. షెంగెన్ వీసాని వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్ అనే కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. దీన్ని VFS అంటారు. తెలుగు స్టేట్స్కి హైదరాబాద్లో సెంటర్ ఉంది. షెంగెన్ జోన్లోకి టోటల్ 27 కంట్రీస్ వస్తాయని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ 27 కంట్రీస్లో మనం ఫస్ట్ ఏ కంట్రీ వెళ్తున్నామో డిసైడ్ చేసుకుంటే VFSలో ఆ కంట్రీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయటమే. యాడ్ అప్లికెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మన ఫ్యామిలీలో ఎంతమంది వెళ్తున్నారో అన్ని అప్లికేషన్స్ ఫామ్స్ ఫిలప్ చేయాలి. వన్స్ ఆన్లైన్ అప్లై చేసేసిన తర్వాత మనకి కన్వీనియంట్ డేట్ అండ్ టైంకి VFSలో వీసా అపాయింట్మెంట్కి బుక్ చేసుకోవాలి. సింగిల్ ఎంట్రీ వీసా ఆర్ మల్టిపుల్ ఎంట్రీ వీసాకి ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా వీసా ఆఫీసర్ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. నేను సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేశాను, కానీ నాకు మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చింది. అండ్ ఇంకొక విషయం, ఫ్రాన్స్ వీసా అప్లికేషన్ ఫామ్లో మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న అకామిడేషన్ డీటెయిల్స్, ఫుల్ పోస్టల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో మనం వీసాకి అప్లై చేసుకునే ముందే అట్లీస్ట్ ఒక హోటల్ అయినా కానీ బుక్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఒకే కంట్రీకి వెళ్తుంటే సో న్యాచురల్గా ఆ కంట్రీకే బుక్ చేసుకుంటాం. కానీ జనరల్గా మనం యూరప్ ట్రావెల్ అన్నప్పుడు 3-4 కంట్రీస్ క్లబ్ చేసి ట్రావెల్ చేస్తాం కదా. సో ఇలా మల్టిపుల్ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ కంట్రీకి వీసా అప్లై చేసుకోవాలి అని ఒక డైలమా ఉంటుంది. దీనికి 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఏ కంట్రీలో ఎక్కువ రోజులు ఉంటున్నామో అది మెయిన్ డెస్టినేషన్ అవుతుంది కాబట్టి ఆ కంట్రీకి వీసాకి అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్ వెళ్తుంటే కనుక ఫ్రాన్స్లో 3 days, స్విట్జర్లాండ్లో 1 week స్పెండ్ చేస్తుంటే స్విట్జర్లాండ్కి వీసాకి అప్లై చేసుకోవాలి. అలా కాకుండా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక 2 కంట్రీస్లో స్పెండ్ చేస్తుంటే, అంటే ఉన్న 10 days ట్రిప్లో ఫ్రాన్స్లో 5 days, స్విట్జర్లాండ్లో 5 days అలా కనుక మన ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఏ కంట్రీలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే దీన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు, ఆ కంట్రీకి అప్లై చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఫ్రాన్స్లోకి కనుక మనం ఎంటర్ అవుతుంటే ఫ్రాన్స్కి వీసాకి అప్లై చేసుకోవాలి. వన్స్ వీసా అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ సబ్మిట్ చేసేసిన తర్వాత
అపాయింట్మెంట్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. అపాయింట్మెంట్ లెటర్, పాస్పోర్ట్, వీసా అప్లికేషన్ ఫామ్, ఫొటోస్, flight reservations, hotel or hostel or any accommodation bookings, travel insurance, 6 months bank statements. మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనుక మిమ్మల్ని హోస్ట్ చేస్తుంటే వాళ్ళ నుంచి ఇన్వైట్ లెటర్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు యువర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎంప్లాయ్మెంట్ లెటర్, శాలరీ స్లిప్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఓన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే కనుక బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఫార్మ్ 16, జిఎస్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అండ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటే కనుక స్కూల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, లీవ్ రికార్డ్స్, వాళ్ళ ఐడి కార్డ్స్. సో ఇవన్నీ కూడా క్యారీ చేయాలి. మీ ప్రీవియస్ షెంగెన్ ట్రావెల్స్ ఏమన్నా ఉంటే ఆ వీసాస్ కూడా ప్రింట్అవుట్స్ తీసి సబ్మిట్ చేయండి. విఎఫ్ఎస్ వెబ్సైట్లోనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డాక్యుమెంట్స్ ఉంది. లెట్సే మనం వీసా అప్లికేషన్ ఫామ్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఫ్రాన్స్ ఇచ్చాం, హోటల్స్ ఫ్రాన్స్ ఇచ్చాం, కానీ టికెట్స్ బుక్ చేసుకునే టైంకి వేరే జర్మనీయో వేరే కంట్రీకి చీపర్గా మనకి దొరికితే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఏ కంట్రీ టికెట్స్ మీకు చీప్గా దొరికినాయో ఆ టికెట్స్ బుక్ చేసుకుని అక్కడి నుంచి ఇమీడియట్గా మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీకి ట్రాన్స్ఫర్ టికెట్ సబ్మిట్ చేయాలి. అండ్ మీరు ఎందుకు ఇలా బుక్ చేసుకోవాల్సి వచ్చింది అనే రీజన్ని మీ కవరింగ్ లెటర్లో కూడా మెన్షన్ చేయాలి. చాలా కంట్రీస్ షెంగెన్ జోన్లోకి వస్తాయి కదా. నేను ఫ్రాన్స్ వీసా తీసుకుంటాను, స్విట్జర్లాండ్ ట్రావెల్ చేస్తాను, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని మెయిన్గా డౌట్ రావచ్చు. అలా చేస్తే ప్రాబ్లం ఏం రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ వీసాకి అప్లై చేసుకున్నప్పుడు అది ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఇచ్చిన 2 థంబ్ రూల్స్కి కనుక స్టిక్ ఆన్ అయ్యి ఉంటే కనుక ఫ్యూచర్లో షెంగెన్ వీసాకి అప్లై చేసుకున్నా కానీ ప్రాబ్లం రాదు. ప్రీ కోవిడ్ అరౌండ్ 8% వీసా రిజెక్షన్ రేట్స్ ఉంటే పోస్ట్ కోవిడ్ 18 to 20%కి రిజెక్షన్ రేట్ పెరిగిపోయింది. సో ఈ మధ్య చాలా వీసా రిజెక్షన్ కేసెస్ చూస్తున్నాం. వీసా రిజెక్ట్ అయితే చాలా మనీ కూడా వేస్ట్ అవుతుంది. అండ్ వీసా రిజెక్షన్కి ఇంకొక రీజన్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఇంత కావాలి అని దాని గురించి స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో పర్ పర్సన్ 1.5 lakhs చూపిస్తే కనుక మనం సేఫ్ జోన్లో ఉంటాము అనేది ఒక అండర్స్టాండింగ్. వీసా ఛార్జెస్ రీసెంట్గా రివైజ్ చేశారు 2024లో. అబౌవ్ 12 years వాళ్ళకి €90, 6 to 11 years వాళ్ళకేమో €45, అండర్ 6 years వాళ్ళకి ఫీ లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు కొంత ఫీ పే చేయాలి. రిమైనింగ్ ఫీ ఏమో మీరు విఎఫ్ఎస్ సెంటర్లో పే చేయాలి. త్రూ కార్డో స్కానర్ పే చేయొచ్చు. విఎఫ్ఎస్ సెంటర్లో మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత మీ బయోమెట్రిక్ వాళ్ళు తీసుకుంటారు. ప్రీమియం లాంజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అరౌండ్ 15 to 1700 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ పంపించారు, అమౌంట్ కనుక పే చేస్తే ప్రీమియం లాంజ్కి అప్గ్రేడ్ చేస్తామని. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ప్రీమియం లాంజ్ అవైల్ చేసుకోవచ్చు. విఎఫ్ఎస్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ వాళ్ళు అక్కడ చెక్ చేసి బెంగళూరులో ఉన్న ఫ్రెంచ్ ఎంబసీకి పంపిస్తారు. విఎఫ్ఎస్ సెంటర్లోకి పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్, ల్యాప్టాప్స్ ఇవేమీ అలౌ చేయరు, బయట లాకర్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఫ్లైట్ టికెట్స్ ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేయించుకున్నా. పర్ టికెట్ ₹1000 ఛార్జ్ చేశారు. అండ్ ఇన్ కేస్ డేట్ చేంజ్ కనుకుంటే కనుక పర్ టికెట్ అనదర్ ₹500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఐసిఐసిఐ లంబార్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, అది కూడా ట్రావెల్ ఏజెంటే తీసుకున్నాడు. నెక్స్ట్ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే మేము ఒమాన్ ఎయిర్ బుక్ చేసుకున్నాం. ఇది చీప్గా వచ్చింది, లేఓవర్ కూడా తక్కువ అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ప్యారిస్లో హోటల్ డీటెయిల్స్ చూద్దాం. ప్యారిస్లో ఉన్న చాలా ట్రైన్ స్టేషన్స్లో గార్ డు నార్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్స్. దీని నుంచి 5 minutes వాకింగ్ డిస్టెన్స్లో గార్ ద లెస్ అని ఇంకొక స్టేషన్ ఉంది. ఈ స్టేషన్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్కి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. మా ప్రీవియస్ ట్రిప్లో శాండనీ అనే ఏరియాలో ఉన్నాం, కానీ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. గార్ డు నార్ స్టేషన్ దగ్గర మేమున్న హోటల్ పేరు మాంథలాన్. స్టేషన్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఉంది, ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది. గార్ డు నార్ స్టేషన్కి చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది. యూరప్లో జనరల్గా మెట్రోస్లోనే తిరుగుతాం కాబట్టి ఎక్కడో ఇంటీరియర్లో కాకుండా ట్రైన్ స్టేషన్ దగ్గర అయితే కొంచెం హసుల్ బస్సులు ఉండి
మోర్ సేఫర్గా నాకు అనిపిస్తుంది. యూరప్లో హోటల్ రూమ్స్ చిన్నగా ఉంటాయి, ప్రైసీగా కూడా ఉంటాయి. లాస్ట్ అక్టోబర్లో మేము వెళ్ళినప్పుడు మాకు రూమ్స్ అరౌండ్ 180 to 200 యూరోస్ ఛార్జ్ చేశారు. ప్యారిస్లో మేము 2 హోటల్స్లో ఉన్నాం. గ్యార్దలే స్టేషన్ పక్కనే మేమున్న ఇంకొక హోటల్ పేరు ఈబిస్. ఈబిస్ హోటల్ నైబర్హుడ్ కంటే నాకు మోంతలాన్ హోటల్ నైబర్హుడ్ బాగా నచ్చింది. ఈ హోటల్స్ చుట్టుపక్కలే మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ప్యారిస్లో 2 రకాల రైల్వే నెట్వర్క్ ఉంది. ఒకటి ఆర్ఈఆర్ ట్రైన్స్, సెకండ్ వన్ ఏమో టీజీవీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. ఆర్ఈఆర్ ట్రైన్స్ ఇన్ అండ్ అరౌండ్ ప్యారిస్ ఆపరేట్ అవుతాయి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి అంటే మాత్రం టీజీవీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే వెజిటేరియన్స్ మెయిన్ కన్సర్న్ ఫుడ్ గురించే. ఇప్పుడు యూరప్ చాలా చేంజ్ అయింది. లాట్స్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ వీగన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇటాలియన్ ఫుడ్ ప్లేసెస్ అయితే సందుకో 4 కనిపిస్తాయి. గ్రానోలా, బీన్స్, హమస్, పొటాటో. సూపర్ మార్కెట్స్లో కూడా క్రాకర్స్, ఫ్రూట్ జ్యూసెస్, చీజ్ లాంటివి పిక్ చేసుకోవచ్చు. ప్యారిస్ ఆర్ యూరప్ ఇన్ జనరల్ అసలు ట్రావెల్ చేయడానికి సేఫేనా? ప్యారిస్ దొంగతనాలకి చాలా నటోరియస్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. క్యాపిటల్ సిటీ వదిలేసి మనం వేరే ఊళ్ళు ట్రావెల్ చేస్తే కనుక సేఫ్గానే ఉంది. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1-2 సార్లు ఎవరో వచ్చి ఐ నీడ్ మనీ అని అడిగారు. అప్పుడు నేను సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆన్ మీ అన్నా. వాళ్ళు యాక్చువల్గా ఏం చేయలేదు, వెంటనే వెళ్ళిపోయారు. ఫ్రాన్స్లో స్ట్రాస్బూర్ అని ఒక ఊరుంది. అక్కడైతే నేను ఒక కాఫీ షాప్లో నా ఫోన్ వదిలేసి 1 hour తర్వాత గుర్తొచ్చి నన్ను పిక్ చేసుకోవడానికి వెళ్తే కూడా ఎక్కడ వదిలేసానో అది అక్కడే ఉంది. అండ్ దొంగతనాలకి ఇంకొక బాగా పేరున్న కంట్రీ ఏంటంటే బెల్జియంలో యాంట్వర్ప్ అనే ఒక సిటీ ఉంది. అక్కడైతే మా హస్బెండ్ బ్యాక్ ప్యాకే పోయింది. వితిన్ స్ప్లిట్ సెకండ్ రియలైజ్ అయ్యే లోపే బ్యాక్ ప్యాక్, అందులో ఉన్న ల్యాప్టాప్ అన్నీ గాన్ అనమాట. సో మనం ఫ్రాన్స్లో అయితే ప్యారిస్ అండ్ ఎంటైర్ బెల్జియం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇంకా యూరప్లో ఇంకొక 4-5 కంట్రీస్ వెళ్ళాము, కానీ నాకు అవన్నీ అబ్సల్యూట్లీ సేఫ్గా అనిపించాయి. ప్యారిస్లో టూరిస్టులని ఎలా స్కామ్ చేస్తారు? డే లైట్ రాబరీ అంటాం కదా. సో ప్యారిస్లో అలా మమ్మల్ని 2 సార్లు స్కామ్ చేశారు. అక్కడ ఫన్ రిక్షా రైడ్స్ ఉంటాయి. రిక్షా తీసుకున్నప్పుడు కార్డ్ చూపించారు 25 యూరోస్ అని. ఆ రైడ్ అంతా అయిపోయి దిగిన తర్వాత నో ఇట్స్ 25 యూరోస్ పర్ పర్సన్ అన్నారు. అదేంటి ఇందాక కార్డులో 25 ఉంది కదా అని చెప్తే మళ్ళీ కార్డ్ చూపించారు, అందులో 25 యూరోస్ పర్ పర్సన్ అని ఉంది. ముందు చూపించినప్పుడేమో ఆ పర్సన్ అనే మాట లేదు. సో మేము ముగ్గురం 75 యూరోస్ పే చేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ స్కామ్ ఏమో లూవ్ర్ మ్యూజియంకి ఎంట్రన్స్ దగ్గర జరిగింది. లూవ్ర్ ఎంట్రన్స్లో ఒక 3-4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఒక ప్యాడ్ అండ్ పెన్ పెట్టుకుని వచ్చిన టూరిస్టులందరినీ ఆపుతున్నారు. ఆపి యు నీడ్ టు సైన్ హియర్ బిఫోర్ ఎంటరింగ్ అన్నారు. అంటే జనరల్గా ఇప్పుడు వరల్డ్ అంతా చాలా అన్రెస్ట్లో ఉంది కదా, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అలా అడుగుతున్నారేమో అని సరే మనం నేమ్ రాసి సైన్ పెట్టిన తర్వాత గివ్ మనీ అన్నారు. ఎందుకు అంటే డొనేషన్ కావాలి అని, ఫర్ డెఫ్ చిల్డ్రన్ కోసం డొనేషన్ ఇవ్వాలి మీరు అన్నారు. సరే మేము ఇవ్వము అని, కానీ లేదా కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా గోల చేసి మన నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. అండ్ అది కూడా 10 యూరోస్కి ₹1 తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. అది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సో మనం 10 యూరోస్ ఇచ్చుకుని అప్పుడు మనం లూవ్ర్లోకి ఎంటర్ అవ్వాలి. ఇదొక సెకండ్ స్కామ్. ఇక్కడ మాతో పాటు చాలామంది ఫూల్స్ అయ్యారు. ఇంకా మనకున్న టైంలో ప్యారిస్ ఆర్ ఫ్రాన్స్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దాం. ప్యారిస్లో ఒక ఫుల్ డే ఉంటే మార్నింగ్ ఆర్క్ ది ట్రియంఫ్తో స్టార్ట్ చేయండి. ఆర్క్ ది ట్రియంఫ్ ప్యారిస్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాన్యుమెంట్స్.
ఇక్కడి నుంచే ప్యారిస్లో ఉన్న వెరీ ఫేమస్ అవెన్యూ షాంజెలీజే స్టార్ట్ అవుతుంది. నెపోలియన్ బోనాపార్ట్ తన వార్ విక్టరీస్ని కమెమరేట్ చేస్తూ ఈ ట్రయంఫల్ ఆర్చ్ కమిషన్ చేశాడు. ఫ్రెంచ్ రివల్యూషన్లో కీ రోల్ తీసుకున్నాడు. సో ఈ ట్రయంఫల్ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత నెపోలియన్ తన విక్టోరియస్ ఆర్మీతో ఈ ఆర్చ్ కింద నుంచి గ్రాండ్గా మార్చ్ చేద్దాం అనుకున్నాడు. ఇది నెపోలియన్ బర్త్డే రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్ అవ్వటానికి 30 years పట్టింది. కానీ నెపోలియన్ కోరిక తీరకుండానే పోయాడు. తర్వాత ఎంపరర్స్ దీన్ని కంప్లీట్ చేశారు. నెపోలియన్ కాఫిన్ దీని కింద నుంచి పాస్ అయింది. ఈ ఆర్చ్ కింద నుంచి జర్మన్ ఆర్మీ, ఫ్రెంచ్ ఆర్మీ, సెకండ్ వరల్డ్ వార్ టైంలో అలైడ్ ఫోర్సెస్ ఇవన్నీ మార్చేశాయి. ఆర్క్ ది ట్రియంఫ్ ఒక ట్రయంఫల్ ఆర్చే కాదు, వార్ మెమోరియల్ కూడా. ఓవర్ ది ఇయర్స్ ఫ్రాన్స్ వేజ్ చేసిన రకరకాల వార్స్, నెపోలియనిక్ వార్స్, ఫ్రెంచ్ రివల్యూషన్లో ఫైట్ చేసి చనిపోయిన సోల్జర్స్ని ఆనర్ చేస్తూ వాళ్ళ పేర్లు గోడల మీద చెక్కారు. ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన ఒక అన్నోన్ సోల్జర్కి ఇక్కడ టూమ్ కట్టి ఆనర్ చేశారు. అబ్జర్వేషన్ డెక్ మీదకి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. లాంగ్ లైన్స్ అవాయిడ్ చేయాలంటే ఆన్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. దీనికి స్పైరల్ స్టేర్ కేస్లో 300 మెట్లెక్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా కౌంట్ చేస్తే 284 మెట్లు. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ ఉంది. అది 2 floors దాకా వెళ్తుంది. కానీ ఆ రోజు ఎందుకనో అది ఆపరేషనల్గా లేదు. ఫస్ట్ 2 levelsలో మ్యూజియం రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా టెర్రస్ మీదకి వెళ్తున్నాం, 3rd లెవెల్లోకి. 3rd లెవెల్కి లిఫ్ట్ లేదు. అరౌండ్ 50 steps ఎక్కాలంతే. అబ్జర్వేషన్ డెక్ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ డే టైంలో. ఆర్క్ ది ట్రియంఫ్ సెంటర్లో ఉంటే చుట్టూ స్టార్ షేప్లో 12 avenues రేడియేట్ అవుతూ ఉంటాయి. డే టైంలో అయితే చాలా మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి. ఆర్క్ ది ట్రియంఫ్ నుంచి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ టూర్ తీసుకోవచ్చు. బస్ మేజర్ పార్ట్ ఆఫ్ ద సిటీ కవర్ చేస్తుంది కాబట్టి ప్యారిస్ అంటే ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. బస్ మీద ఇచ్చిన ప్లేసెస్ దగ్గర ఆపుతారు. మనకి ఇష్టమైతే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ బస్ తీసుకోవచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ బస్సెస్ ఆపరేట్ అవుతాయి. నేను బిగ్ బస్ టూర్ తీసుకున్నా, ఆన్లైన్లో బుక్ చేశా. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్లో ప్రొవైడ్ చేసిన హెడ్ఫోన్స్లో రన్నింగ్ కామెంటరీ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ప్లేస్ గురించి డీటెయిల్గా తెలుస్తుంది. కింద నుంచి మెడ పైకెత్తి చూడటం కంటే ఇలా డబుల్ డెక్కర్ బస్లో పైన కూర్చుని ఆర్క్ ది ట్రియంఫ్ చూస్తుంటే అసలు ఆ ఫీలింగే వేరు. ఆర్క్ ది ట్రియంఫ్ చుట్టూ ఒక రౌండ్ వేసి దీని చుట్టూ 12 avenues ఉన్నాయి కదా, అందులో ఉన్న మెయిన్ అవెన్యూ షాంజెలీజేలోకి తీసుకెళ్తాడు. షాంజెలీజే 2 kilometers లాంగ్ అవెన్యూ. ఇక్కడ అన్ని రకాల లగ్జరీ బ్రాండ్స్ దొరుకుతాయి. వాలెంటినో, క్రిస్టియన్ డియోర్, హెర్మెస్, హ్యూగో బాస్, లూయి విటాన్, స్వరోస్కీ, గుచ్చి, మాన్ బ్లాంక్, యూ నేమ్ ఇట్ మీకు అక్కడ దొరుకుతుంది.
షాజెలీజే ఏరియా ఎంటైర్ యూరప్లోకి ఎక్స్పెన్సివ్ ఏరియా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, ఎనీ మాన్యుమెంట్, మ్యూజియం, బస్ టూర్స్ ఏదైనా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకోండి. ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు ఆ సర్వీస్ ఇవ్వలేకపోతే మనీ రిఫండ్ అడగచ్చు ఆర్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. నేను ఆర్క్ ది ట్రియంఫ్ అబ్జర్వేషన్ డెక్కి థర్డ్ పార్టీ సైట్ నుంచి బుక్ చేశా. మేము వెళ్ళిన రోజు ఏదో స్ట్రైక్ జరిగి ప్లేస్ క్లోజ్ చేశారు. ఓపెన్ అయినప్పుడు నేను తిరిగి రీషెడ్యూల్ చేసుకుందామంటే వాళ్ళు అలౌ చేయలేదు. సో చాలా మనీ వేస్ట్ అయింది. Final. Let the rest of them come together. Verstaan jij? Verstaan jij? Ja, dan heb je aanbakken. En dan komt er mij nog in eigenlijk. Wat heb je gezien? ది వెరీ ఫేమస్ లూవ్ర్ మ్యూజియం. ఇది ఇనీషియల్గా లూయి ద 14th కట్టించిన ప్యాలెస్. వాళ్ళ అమ్మకి సమ్మర్ అపార్ట్మెంట్స్గా కట్టించాట. తర్వాత దీన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం, మ్యూసీ ది లూవ్ర్. Very huge museum. ఈ బ్రిడ్జ్ కింద ఉన్న టనల్లోనే ప్రిన్సెస్ డయానా కార్ క్రాష్ అయింది. ఇక్కడ డయానాకి మెమోరియల్ కట్టారు.
1 డేలో ప్రతి స్టాప్లో దిగే టైం ఉండదు కాబట్టి నాట్రడామ్ కెథీడ్రల్, లూవ్ర్ మ్యూజియం చూసి గ్రాండ్ ఫినాలేగా ఐఫిల్ టవర్తో ట్రిప్ ఎండ్ చేయండి. ఐఫిల్ టవర్ని ఈవినింగ్ 6 నుంచి ఇల్యూమినేట్ చేస్తారు. టవర్ పైకి ఎక్కాలనుకునే వాళ్ళు చీకటి పడకుండా ఎక్కితే బోత్ డే వ్యూ యాజ్ వెల్ యాజ్ నైట్ వ్యూ ఆఫ్ ద సిటీ చూడొచ్చు. ఈ ప్లాన్ ఫాలో అయితే ఆర్క్ ది ట్రియంఫ్, నాట్రడామ్ కెథీడ్రల్, లూవ్ర్, ఐఫిల్ టవర్ డీటెయిల్గా చూడొచ్చు. రెస్ట్ ఆఫ్ ద సిటీని హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్లోంచి ఎంజాయ్ చేయొచ్చు. 2019 ఫైర్ యాక్సిడెంట్ తర్వాత నాట్రడామ్ కెథీడ్రల్ విజిటర్స్కి క్లోజ్ చేశారు. రిపేర్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 2024లో మళ్ళీ రీఓపెన్ అవుతుంది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ టూర్ వల్ల ఒక పర్స్పెక్టివ్ వస్తే సెన్ రివర్ క్రూజ్ వల్ల డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్యారిస్ సిటీ వస్తుంది. ఎస్పెషల్లీ యూరప్లో రివర్ క్రూజెస్ అస్సలు మిస్ అవ్వకూడదు. నేను ఆన్లైన్లో రెడ్ బస్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ టికెట్స్తో పాటు కంబైన్డ్గా సెన్ రివర్ క్రూజ్ టికెట్స్ కూడా కొన్నాను. రివర్ క్రూజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక బస్ టికెట్ వరకే కొనుక్కోవచ్చు. అండ్ సెన్ రివర్ మీద చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్ కింద నుంచి వెళ్ళటం కూడా చాలా ఫన్గా ఉంటుంది. ప్యారిస్లో మెయిన్గా 2 మ్యూజియంస్ ఉన్నాయి. మ్యూజే d'Orsay ఒకటి, సెకండ్ వన్ ఏమో మొనాలిసా పెయింటింగ్ ఉంది కదా, అది లూవ్ర్ మ్యూజియం. టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయగలిగే వాళ్ళకి మ్యూజియంస్ బాగానే ఉంటాయి. కానీ చాలా టైం క్రంచ్ ఉన్న వాళ్ళకి, అంటే 1-2 డేస్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే మ్యూజియం స్కిప్ చేస్తే బెటర్ అని. స్కిప్ ద లైన్ టికెట్స్ తీసుకున్నా కూడా లూవ్ర్కి వచ్చే విజిటర్స్ అందరూ కూడా ఆ మొనాలిసా చూడ్డానికే వెళ్తారు. సో లాట్ ఆఫ్ వెయిటింగ్ ఉంటుంది. ప్యారిస్లో 2 డేస్ ఉంటే డే 2న వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 3-4 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ డిస్నీల్యాండ్. డిస్నీల్యాండ్కి ఒక ఫుల్ డే అలాట్ చేయాలి. వెరీ ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ ఎవ్రీ యూరో. డిస్నీల్యాండ్ టూ ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో గ్యాలరీస్ లఫాయత్ అనే మాల్లో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ పైన ఓపెన్ టెర్రస్ నుంచి ఫ్రీగా ప్యారిస్ బ్యూటిఫుల్ వ్యూస్ చూడొచ్చు. గ్యాలరీస్ లఫాయత్కి దగ్గరలోనే మాంట్మార్ట్ర్ ఏరియా ఉంది. అది ప్యారిస్లోనే వెరీ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. మాంట్మార్ట్ర్ ఏరియా అంతా వాక్ చేసుకుంటూ మాంట్మార్ట్ర్ హిల్ ఎక్కితే ఆ కొండపైన సాక్రకోర్ బెసిలికా ఉంది. అక్కడి నుంచి కూడా బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ ప్యారిస్ చూడొచ్చు. ఆఫ్టర్నూన్ వర్సై ప్యాలెస్ విజిట్ చేయొచ్చు. బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా చిన్నదైనా వర్సై ప్యాలెస్ రూమ్స్ అండ్ గార్డెన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీన్ని లూయి 14 కట్టించాడు. లాస్ట్ దీనిలో లూయి ద 16th అండ్ మేరీ యాంటోనెట్ ఉన్నారు. డే 1లో ప్యారిస్లో స్పెండ్ చేశాక డే 2లో ప్యారిస్ నుంచి డే ట్రిప్గా షాంపానియా అనే రీజియన్లో ఉన్న రీమ్స్ అనే ఊరు వెళ్ళొచ్చు. షాంపెయిన్ ఇక్కడే ఆరిజినేట్ అయింది. ఇక్కడ చాలా షాంపెయిన్ హౌసెస్ ఉన్నాయి. షాంపెయిన్ ఎలా స్టోర్ చేస్తారో చూడొచ్చు. షాంపెయిన్ టేస్ట్ కూడా చేయొచ్చు. మనకి ఇనఫ్ టైం ఉండాలే కానీ ప్యారిస్ని నడుచుకుంటూ చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. మేము గ్యార్ డు నార్డ్ స్టేషన్లో మెట్రో ఎక్కి సెన్ మిషెల్ స్టేషన్లో దిగి ఫుల్ డే నడకతోనే ఎక్స్ప్లోర్ చేశాం. దీన్ని ఫౌంటైన్ ఆఫ్ సెయింట్ మిషెల్ అంటారు. ఫ్రాన్స్ 50 years పాటు జర్మన్ ఆక్యుపేషన్లో ఉండేదిట. లిబరేట్ అయినప్పుడు
దానికి గుర్తుగా నెపోలియన్ III అప్పటి ఫ్రెంచ్ కింగ్ దీన్ని ఎరెక్ట్ చేశాడు. ఫౌంటైన్ ఆఫ్ సెయింట్ మైకల్ నుంచి రోడ్ క్రాస్ చేసి వస్తే నాట్రడామ్ కెథీడ్రల్, పక్కనే సెన్ రివర్. చార్లమాన్ పక్కనే నాట్రడామ్ కెథీడ్రల్ ఉంది. ఇది 2019లో అనుకుంటా దీనికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అంతా రిపేర్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవరిని అలౌ చేయరు. నెక్స్ట్ ఇయర్ 2024లో మళ్ళీ దీన్ని లోపలికి అలౌ చేస్తారట. ఆన్ ద నెఫ్ పారిస్లో మొత్తం 27 బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ సెన్ రివర్ పైన. ఇది పాన్ ద నెఫ్ విత్ వ్యూ ఆఫ్ ఐఫిల్ టవర్. ప్యారిస్లో ఉన్న 27 బ్రిడ్జెస్లో 3 బ్రిడ్జెస్ వెరీ ప్రామినెంట్. అందులో ఒకటి పాన్ ద నెఫ్. ఇది ప్యారిస్లో ఉన్న ఓల్డెస్ట్ బ్రిడ్జ్. పాన్ ద నెఫ్ లూవ్ర్ మ్యూజియంకి ఆపోజిట్లోనే పాన్ ద జార్ అనే బ్రిడ్జ్ ఉంది. దీన్ని లవ్ లాక్ బ్రిడ్జ్తో ఇది బాగా ఫేమస్. దీన్ని పాన్ ద జార్ బ్రిడ్జ్ని లవ్ లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అందరూ లవర్స్ వచ్చి సో లాక్ చేసి వాళ్ళ నేమ్స్ రాసుకుని లాక్ చేసి కీని సెన్లోకి పడేస్తారట. సో ఇది బ్రిడ్జ్ ఆఫ్ రొమాన్స్ అనమాట. ఇప్పుడు ఇంకా వెయిట్ తట్టుకోలేకపోతోంది అని ఇప్పుడు ఎవరిని లాక్ చేయనివ్వట్లేదు. సో లాక్స్ మాత్రం ఇక్కడ దీని ద్వారా పెట్టేశారు, ఇంకెవరిని లాక్ చేయనివ్వట్లేదు ఇప్పుడు. ఇది వరకు బ్రిడ్జ్ రైలింగ్ అంతా థౌజండ్స్ ఆఫ్ లాక్స్తో కవర్ అయిపోయి ఉండేది. అవన్నీ రిమూవ్ చేసి రైలింగ్ని గ్లాస్తో కవర్ చేసేసారు. ప్యారిస్లో ది మోస్ట్ ఎక్స్ట్రావగెంట్ అండ్ ఆర్నేట్ బ్రిడ్జ్ పాన్ ద అలెగ్జాండర్. పాన్ ద అలెగ్జాండర్ ఈ బ్రిడ్జ్ని 19th సెంచరీ ఇంజనీరింగ్ మార్వెల్గా కన్సిడర్ చేస్తారు. వింగ్డ్ హార్సెస్, నిమ్స్, ల్యాంప్తో ఈ బ్రిడ్జ్ డిజైన్ చేశారు. ఫ్రాంకో రష్యన్ అలయన్స్కి సింబాలిక్గా దీనికి రష్యన్ జార్ అయిన అలెగ్జాండర్ III నేమ్ ఇచ్చారు. వీడియోలో చాలా వరకు ప్యారిస్ కవర్ చేసేసా. ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇంకొకటి ఆపరా హౌస్ అని ఉంది. దీన్ని ప్యాలే గార్నియా అంటారు. ఇది ఎంటైర్ వరల్డ్లోకే ది మోస్ట్ ఫేమస్ ఆపరా. 4 to 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్తో గ్రాండ్ స్టేర్ కేస్, లాట్ ఆఫ్ గిల్డెడ్ వర్క్, స్కల్ప్చర్స్, పెయింటింగ్స్. వర్సై ప్యాలెస్ కంటే కూడా ఇది నాకు చాలా గ్రాండ్గా అనిపించింది. వీలైతే ఆపరా హౌస్ కూడా మిస్ అవ్వకండి. ప్యారిస్ క్యాబ్రే డాన్స్ షోస్కి చాలా ఫేమస్. మూలాన్ రూజ్, లిడో షోస్ లాంటివి. మేము ఫస్ట్ టైం ప్యారిస్ వెళ్ళినప్పుడు ఆ లిడో షో చూసాం. అరౌండ్ 100 to 150 డాన్సర్స్తో చాలా స్పెక్టాక్యులర్గా ఉంది షో.
అబౌవ్ 6 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా అలౌ చేస్తారు. 2022 నుంచి లిడో షోస్ క్లోజ్ చేశారు. మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్లో వాటిని రీఓపెన్ చేస్తారట. టైం ఉంటే కనుక ఈ షోస్ అస్సలు మిస్ అవ్వద్దు. మేము ఫ్రాన్స్లో ప్యారిస్తో పాటు షాంపానియా, స్ట్రాస్బూర్ అనే ఊళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేశాం. స్ట్రాస్బూర్లో 2 days కనుక స్పెండ్ చేయగలిగితే అక్కడి నుంచి డే ట్రిప్గా నాట్స్వీలర్ స్టుట్హాఫ్ జూయిష్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఒకటి కవర్ చేయొచ్చు. ఇంకొకటి జర్మనీలో ఉన్న బ్లాక్ ఫారెస్ట్ ఏరియా కవర్ చేయొచ్చు. అది కుకూ క్లాక్స్కి చాలా ఫేమస్. ఇంకా మేము ఫ్రాన్స్తో పాటు బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీలో కుకూ క్లాక్స్ ఉన్నాయి కదా, అది ఉన్న బ్లాక్ ఫారెస్ట్ అనే ప్లేస్, అండ్ లగ్జంబర్గ్లోనేమో షెంగన్ అనే ప్లేస్, ఇవన్నీ కూడా కవర్ చేశాం. షెంగన్ అంటే చాలా మందికి ఒక వీసాగానే తెలుసు, కానీ యాక్చువల్గా షెంగన్ అనేది ఒక ఊరి పేరు అనమాట. సో ఈ ఊరు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హ్యాపీ ట్రావెలింగ్.